వస్తా ఉన్నారు. ఏదైతే వాళ్ళు కగారు తీసుకొనొచ్చి ఆపరేషన్ కగారు తీసుకొనొచ్చేసి మావోయిస్టు భావజాలం ఉన్న వాళ్ళని కూడా హతమారుస్తాం అన్నట్టుగా ఒక హెచ్చరిక లెక్క ఇస్తా ఉన్నాయి. ఆ తీరు ఎలా చూస్తారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఆహ్, ఈ అంశం మీద వాళ్ళు తీసుకుంటున్నటువంటి వైఖరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకారయోగ్యం కాదు. నిజానికి మన భారతదేశంలో చర్చలనేటటువంటివి చాలా పూర్వకాలం నుంచి ఉన్నాయి. ప్రభుత్వాలు చాలా సార్లు అట్లాంటి దాంట్లోకొచ్చాయి. మనకి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా మావోయిస్టులకిను, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. అదొక ప్రక్రియ. ఆ ప్రక్రియని ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనుషులని చంపేయటం ద్వారా భావజాలాన్ని ఆపుతాము అని అనుకోవటం అనేది చాలా ఒక రకమైనటువంటి అది అజ్ఞానం అనాలి. ఏ రకమైనటువంటి ప్రజాస్వామిక ప్రభుత్వాలు కావచ్చు, ఏ దేశంలో అయినా కావచ్చు, చాలా ఇట్లాంటి నిర్బంధపూరిత వాతావరణం తీసుకురావటం ద్వారా ఒక భావజాలాన్ని రూపుమాపుతాము అనటం అనేది అంగీకారయోగ్యం కాదు. ఇది ఈ అంశాన్ని కేవలము ఒక మావోయిస్టు సమస్య అని కాకుండా ఎందుకని చెప్పి మధ్య భారతంలో ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతం మీద అంత పెద్ద ఎత్తున బలగాలను ఎందుకు పంపిస్తున్నారు? మీ మీ దేశంలో ఉండేటటువంటి ప్రజల మీద సైన్యం ఎందుకుండాలి? ప్రజల మీద కాదు సైన్యం రావాల్సింది. ఎవరి ప్రయోజనాల కోసం అక్కడ సైన్యాన్ని ప్రవేశపెడుతున్నారు? ఆ సైన్యం చేస్తున్నటువంటి విధ్వంసం ఏంటి? ఆదివాసీలను ఎందుకు చంపుతున్నారు? అంటే మావోయిస్టు పేరుతో ఆదివాసీలను చంపటం కరెక్ట్ అని ఎవరైనా అనడం తప్పు. అంటే ఒక వ్యతిరేకించేటటువంటి సంఘర్షణ అనేటటువంటిది ఎప్పుడూ ఉంటుంది. రాజ్యాంగపరంగా ఎన్నికయ్యి మీరు పరిపాలిస్తామని ముందుకొచ్చినప్పుడు మీరు వెళ్ళవలసినటువంటి విధానం రాజ్యాంగపరంగానే. కానీ రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వెళ్తోంది, రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయి. ఇంతటి నిర్బంధ పరిస్థితుల్లో నిజానికి ప్రజల వైపు నుంచి వస్తున్నటువంటి అంశం ఇది. ఈ డిమాండ్ అనేటటువంటిది మావోయిస్టులు మాత్రమే చేస్తున్నారనేది కాదు. మొత్తం దేశంలో ఉండేటటువంటి ప్రజలందరం కూడా కోరుతున్నాం ఇది. మీరు మనుషుల్ని చంపడం ఆపండి. ఇది ఆపకపోతే గనుక ఇది భారతదేశము అంతర్జాతీయంగా చాలా అవమానాలు పడేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు దోషిగా నిలబడతారు అనేటటువంటిది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆపరేషన్ కగార్ పేరుతో ఫలానా రోజు కల్లా మావోయిస్టులను చంపుతామని ప్రకటిస్తున్నటువంటి వాటి మీద చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్‌ని వెంటనే ఆపేయాలి. అక్కడ జరుగుతున్నటువంటి అంశాల మీద చర్చలు తీసుకురావాలి. తప్పనిసరిగా ఇది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం. ఏదైతే 2026 మార్చి లోపు నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పి రూపుమాపుతామని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా సాధ్యమే అంటారా నక్సలైట్ లేకుండా? అలా అజ్ఞానం అది. చేతిలో పవర్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడుతున్నారు. కానీ అంటే బహుశా ప్రజాస్వామికంగా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళని కూడా హతమారుస్తామనేటటువంటిది వాళ్ళ ఉద్దేశం అయి ఉండవచ్చు. కానీ అది అసాధ్యం. అది అట్లా అంటే ఆ పేరుతో అంటే ఎంతమందిని చంపితే మీరు ఆ లక్ష్యానికి అంటే భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళని చంపాల్సి ఉంటుంది. ఇది కేవలం మావోయిస్టులు అనేటటువంటిది కాదు. భావజాలం అనేటటువంటిది సంఘర్షణ ఉంటుంది. అనేక రకాల భావజాలాలు ఉంటాయి. ఎన్ని ఆ సంఘర్షణ నడవాలి, చర్చిస్తూ ఉండాలి. చర్చ అనేటటువంటిది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. ఆ ప్రక్రియని మీరు గౌరవిస్తారా లేదా అనేటటువంటిది మీ విజ్ఞత. అది ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీ నుంచి సో మేము శాంతి అంటే వెపన్లు వీడడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఒక లెటర్ కూడా వచ్చింది. సరే కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుంది. అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు కలిగి ఉన్నది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలకిను భారత ప్రభుత్వం దగ్గర ఉన్న ఆయుధాలకి సామ్యం లేదు. కానీ చర్చలు జరుగుతున్నప్పుడు అంటే పూర్తిగా మీరు ఆయుధాలు తీసేస్తేనే మా దగ్గరకు వచ్చి మీ అంతటికి మీరు వచ్చి చర్చలు అంటే అది ఏ రకమైనటువంటి ఆన్సరో అర్థం కావట్లేదు. వాళ్ళ ప్రభుత్వాల వైపు నుంచి చేస్తున్నటువంటి వాదన ఏది కూడా ఒక సిస్టమేటిక్‌గాను లేదు, ఒక పద్ధతిగా కూడా లేదు. అంటే ఎంతసేపటికి మేము చంపుతామనేటటువంటిదే తప్పించి చర్చలు జరగాలనంటే ఒక ప్రక్రియ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి చాలా వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ కూడా చెయ్యాలి కదా! అవేమీ చేయకుండా మీరు ఎప్పుడైనా వచ్చి అంటే అన్ని ఆఫీసులకు వెళ్ళిపోయినట్టుగా వచ్చి కూర్చొని చేస్తారు అని అంటే జరగదు కదా! ఇది దేశంలో ఉండేటటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి విషయము, మాట్లాడుతున్నటువంటి విషయము. ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు చాలా ఉన్నాయి. వాటిని రక్షిస్తామని చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. మీ ఎజెండాలు ఏమున్నా కానీ రాజ్యాంగాన్ని
ద్వారా మాత్రమే మీరు ఈ ప్రభుత్వంలో కూర్చున్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పి అవతల వ్యక్తులకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది ఇప్పుడు మావోయిస్టులకి చెప్పాలి. మీరు చర్చలకి తప్పనిసరిగా ఆ అంశాలని స్పష్టంగా తీసుకురండి. ఎక్కడెక్కడ సమస్య ఎదుర్కొంటున్నారు అనేటటువంటిది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా ఆపరేషన్ కగార్ అనేటటువంటిది మాత్రము చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆ చర్యలో సామాన్యమైనటువంటి ఆదివాసులు చనిపోతున్నారు. చంటి పిల్లలు కూడా చనిపోయినది చూస్తూ ఉన్నాము. ఇది తప్పనిసరిగా అందరూ మాట్లాడాల్సినటువంటి ఇది చాలా స్పష్టంగా అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటేనే మొత్తము ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతము. ఆ ఖనిజాల మీద ఖనిజాలు కావాలి అని అంటే కనుక అక్కడ ఆదివాసులు ఉండకూడదు. అంటే ఆదివాసీలు అడవిలో ఉండటము అనేటటువంటిది అది వాళ్ళ ఆవాసము, వాళ్ళ సహజ వనరుల మీద వాళ్ళకి హక్కు ఉంటుంది. వాళ్ళు కాపాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడుతున్నటువంటి సందర్భంలో మీకు ఇక్కడ హక్కు లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పటం అనేటటువంటిది, అది నిర్బంధపూరితంగా చెప్పటం అనేటటువంటిది చాలా క్రూరమైనటువంటి యాటిట్యూడ్. అంటే ఇన్ని సంఘాలు, ఇన్ని ప్రజా సంఘాలు ఇంతగానో ప్రెషర్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ఎలాంటి అంటే దిగి వచ్చి మాట్లాడడం వచ్చి ఎలాంటి చర్చలు కూడా పిలుస్తలేదు, అసలు పట్టించుకోవట్లేదు. సో ఎందుకంటే అది ప్రభుత్వాలు ఎప్పుడు అట్లానే ఉంటాయి. ప్రజల వైపు నుంచి ఆ ఒత్తిడి పెరగాలి. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ వాళ్ళే వస్తారు. ప్రభుత్వాలు దిగొచ్చాయి కదా. ఇక అంతకుముందు ఇక్కడ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నటువంటి ఇదే. ఇక్కడ కేవలం హైదరాబాద్లోనో లేకపోతే ఇంకో చోట కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ నడుస్తోంది. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ వైపుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రయత్నము ప్రభుత్వాలని ఆ వైపుగా ఒప్పించే వైపుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.